నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్హెచ్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. నేను రవీందర్ రావు. మనం మెప్మా సిరీస్లో మూడో వీడియోగా మెప్మా పరిధిలో ఉన్నటువంటి సిబిఓలలో అంటే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లో అతి ముఖ్యమైనటువంటిది ఏరియా లెవెల్ ఫెడరేషన్. ఈ ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వ్యక్తులను మనం రిసోర్స్ పర్సన్స్ లేదా మెప్మా ఆర్పీలు అని అంటాం. ఈ రిసోర్స్ పర్సన్స్ యొక్క విధులు బాధ్యతలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మనం ఈ డిస్కషన్లో ముందుకు పోవడానికి ముందు మీరందరూ ఈ ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చూడండి. ఒకవేళ చేయనట్టయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు మనం 2 వీడియోలు చేయడం జరిగింది. ఒకటి పేదరికాన్ని నిర్మూలించడానికి 7 మెట్ల ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో. అదేవిధంగా మెప్మా ఏమిటి, ఎవరి కోసం అనేది రెండవ వీడియో. ఈ 2 వీడియోలు కనుక మీరు చూసినట్లు లేకుంటే వెంటనే వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు మీరు చూస్తారని ఆశిస్తున్నాను. మనం ఆర్పీలు అనేటువంటి వాళ్ళు, ముఖ్యంగా రిసోర్స్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఈ మొత్తం మెప్మా వ్యవస్థలో కీలకమైనటువంటి భాగస్వాములు లేదా కీలకమైనటువంటి వ్యక్తులు. మెప్మా పనితీరు పూర్తిగా వీళ్ళ యొక్క భుజస్కంధాల పైన ఆధారపడి ఉన్నది. అధిక శాతం వీళ్ళపైన ఆధారపడి ఉన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 7,000 మంది రిసోర్స్ పర్సన్స్, ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ సరిగ్గా తమ యొక్క బాధ్యతలను అర్థం చేసుకొని ఆ బాధ్యతలు గనుక న్యాయం చేసినట్టయితే మెప్మా సంస్థ ఆశించినటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన అనేది చాలా సులభ సాధ్యమవుతుంది. కాబట్టి మెప్మా సంస్థకి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి, వివిధ ప్రభుత్వ విభాగాలకి కీలకమైన అనుసంధానం చేసేటువంటి వ్యక్తులుగా ఆర్పీలు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను పోషిస్తూ ఉన్నారు. మరి వీరికి మెప్మా సంస్థ ఇచ్చినటువంటి లేదా మెప్మా సంస్థ ద్వారా చెప్పబడినటువంటి కొన్ని బాధ్యతలు ఏమున్నాయి? అనేక రకాలైనటువంటి బాధ్యతలు వీళ్ళు ఈరోజు నిర్వర్తిస్తూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాస్తవానికి మెప్మా ద్వారా ఏమేం బాధ్యతలు వీళ్ళకి ఇవ్వబడ్డాయి అనేదాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకొని ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ వాటికి అదనంగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించడంలో తప్పు లేదు. కానీ అసలు సిసలైనటువంటి ఆర్పి బాధ్యతలను అర్థం చేసుకోకుండా ఆ బాధ్యతలను మనం భుజస్కంధాలపైన వేసుకొని మనం పని చేయకపోయినట్టయితే ఈ యొక్క మెప్మా సంస్థ యొక్క లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క మనుగడ, ముఖ్యంగా ఆర్పిల యొక్క మనుగడ కూడా ఈ ఏఎల్ఎఫ్ అనేటువంటి సంస్థ బలోపేతమై ఆ సంస్థ ఆర్థికంగా పరిపుష్టిగా తయారై ఒక సుస్థిరమైన సంస్థగా ఏఎల్ఎఫ్ నిలబడ్డప్పుడు మాత్రమే ఆర్పి అనేటువంటి వ్యక్తులకు గౌరవం కానీ, లేదా వారికి తగినంత మర్యాద కానీ, అదేవిధంగా వారికి తగిన ఉద్యోగ భద్రత కానీ ఏఎల్ఎఫ్ యొక్క సామర్థ్యం పైన, ఏఎల్ఎఫ్ యొక్క సుస్థిరత పైన ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఒక మొక్కను కనుక నాటినట్టయితే ఆ మొక్కను ఎంత జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని ఒక వృక్షంలాగా తయారు చేయగలిగినట్టయితే ఆ తయారు చేసినటువంటి రైతు ఆ మొక్క నుంచి రకరకాల లాభాలను పొందడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ మొక్కను నిర్లక్ష్యం చేసి మరి మిగతా పనులలో మనం ఎక్కువ దృష్టి కనుక పెట్టినట్టయితే మొక్క వాడిపోయినా, మొక్క ఎండిపోయినా మరి దాని యొక్క ఫలితం అనేది ఆ యొక్క రైతు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఉదాహరణ అర్థమైంది అనుకుంటున్నా. సో మీ కీలకమైన బాధ్యత, ఆర్పిల యొక్క అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు ఏమిటో మెప్మా ద్వారా నిర్వచించబడినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ మీకు తెలుసు, మరొకసారి దీన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒకటి, ప్రతి ఒక్క ఆర్పి ప్రతి స్వయం సహాయక సంఘానికి ప్రతి నెలలో 2 సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఆ సంఘాలు 2 సమావేశాలు నిర్వహించుకునేటట్టుగా ప్రోత్సహించాలి. మొదట్లో ప్రతి సంఘానికి 2 సమావేశాలు దగ్గరుండి ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎజెండా ఏముండాలి అనేది మరి ఒక చిన్న పిల్లవాడికి వేలు పట్టుకొని పాఠశాలకు తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించినట్టుగా ఒక తల్లి పిల్లలకి రకరకాల సేవలు చేసినట్టుగా ఆ కొత్తగా ఏర్పడినటువంటి సంఘాలకి ఆర్పి అనేటువంటి కార్యకర్త
ఒక తల్లిలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా వాళ్ళకి మొదట్లో సమావేశాలు నిర్వహించుకునే పద్ధతి దగ్గరుండి నేర్పించాలి. అలా సమావేశాలు 15 రోజులకు ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలి. మొదటి సమావేశంలో వాళ్ళు పూర్తిగా సామాజిక సమస్యలు అంటే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ పౌష్టికాహారం, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత, ప్రభుత్వ పథకాలు ఇలాంటి సామాజిక సమస్యల మీద వాళ్ళు మాట్లాడుకోవాలి మొదటి సమావేశంలో. ఇక 15 రోజుల తర్వాత జరగబోయే రెండో సమావేశంలో పూర్తిగా పొదుపులు, అప్పులు, వడ్డీలు, డిపాజిట్లు, బ్యాంకు లోన్లు, శ్రీనిధి లోన్లు, తర్వాత చెల్లింపులు, ఇతరత్ర అంశాలు ఏదైతే డబ్బుకు సంబంధించిన అంశాలు ఉంటాయో అవన్నిటిని కూడా రెండో సమావేశంలో చేసుకోవాలి. ఈ విధంగా మీ ఏఎల్ఎఫ్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్వయం శాఖ సంఘము నెలలో 2 సమావేశాలు ఏర్పాటు చేసుకునేటట్టుగా ఆర్పీలు చూడాలి. వాళ్ళకి అలవాటు చేయించే బాధ్యతను మీ భుజస్కంధాల వేసుకోవాలి. ఈ సంఘాలు సమావేశం జరగడం లేదు అంటే ఆ సంఘాలు చాలా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాయని మాత్రం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీటింగ్ అనేది సంఘం యొక్క గుండె లాంటిది. మరి ఆ గుండె పని చేయకపోతే మనిషి ఎలాగైతే చనిపోయిందని మనం డిక్లేర్ చేస్తామో, ఏ సంఘం అయితే సమావేశం ఏర్పాటు చేసుకోవటం లేదో, కేవలం లోన్ల కోసం మాత్రమే సంఘం పనిచేస్తుందో ఆ సంఘం హృదయం లేని సంఘం లాగా పనిచేస్తుంది. ఎక్కువ కాలం ఆ సంఘం బహుశా మనుగడ సాగించడం కష్టమవుతుంది. కాబట్టి మీరు సంఘాల సమావేశాలు ఖచ్చితంగా 2 నడిపించాలి. అది మీ మొదటి బాధ్యత. ఇక రెండవది, ఏఎల్ఎఫ్ యొక్క పుస్తకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇంటర్నెట్కు కావాల్సిన సమాచారం అందజేయాలి. అంటే మీరు ఏఎల్ఎఫ్ అనేటువంటి సంస్థ యొక్క ఉద్యోగి, అంటే ఏరియా లెవెల్ ఫెడరేషన్ మిమ్మల్ని గుర్తించింది, దానికి అది మీకు యజమాని. మీకు మెప్మా నుంచి సపోర్ట్ పరంగా ఆర్థిక మీ వేతనాలకు సంబంధించి సపోర్ట్ మెప్మా నుంచి వస్తుంది గాక, కానీ మీకు నిజమైనటువంటి యజమాని ఎవరు అంటే ఏఎల్ఎఫ్. ఏఎల్ఎఫ్ గుర్తించింది, ఏఎల్ఎఫ్ మిమ్మల్ని పెట్టుకుంది, ఏఎల్ఎఫ్ మీ పనితీరును సమీక్షిస్తుంది, ఏఎల్ఎఫ్ ద్వారానే మీ యొక్క గౌరవ వేతనం అనేది అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏఎల్ఎఫ్ మీ వేతనాలు పెంచాలన్నా లేకపోతే మీ పైన మీకు తదుపరి చర్యలు తీసుకోవాలన్నా ఏఎల్ఎఫ్ ఉంటుంది. కాబట్టి ఆ ఏఎల్ఎఫ్ యొక్క పుస్తకాలను అప్ టు డేట్ మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంది. రికార్డ్ కీపింగ్ చేయాల్సిన బాధ్యత ఆర్పిదే. తర్వాత ఏఎల్ఎఫ్ నిర్వహణతో పాటు చట్టపరమైన కార్యక్రమాలు నిర్వహించేలా చూడడం, ముఖ్యంగా వాటాదానము, నెలసరి పొదుపులు, సంఘాల సమీకరణ బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రతి ఏఎల్ఎఫ్ కనుక చూసుకున్నట్టయితే 1995 మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనే దాని పరిధిలో ఏఎల్ఎఫ్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయబడ్డ సంస్థలు. అంటే దాని అర్థం మీకు చట్టపరమైనటువంటి గుర్తింపు వచ్చింది. ఒక్కసారి చట్టంలోకి మనం సంస్థను తీసుకెళ్ళినామంటే చట్టానికి ఉన్నటువంటి కొన్ని చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించాలి. అవి ముఖ్యంగా ప్రతి సభ్యురాలు సభ్యత్వం కట్టాలి, ప్రతి సభ్యురాలు దాంట్లో వాటాదానం చెల్లించాలి. అదేవిధంగా మంత్లీ సేవింగ్స్ అనేది మనం ఏఎల్ఎఫ్ లోపల ఆ సంఘాల ద్వారా చేయించాలి. అదేవిధంగా సంఘాల్లో లేనటువంటి సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా సంఘాల సభ్యులుగా చేర్పించాలి. ఈ సభ్యత్వాలు, వాటాదానాలు, తర్వాత పొదుపులు, తర్వాత ఏదైతే చట్టంలో మనం బైలాలో రాసుకున్నాం వాటన్నిటిని క్రమం తప్పకుండా చేయించాల్సినటువంటి బాధ్యత మరి మనకుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ శాసనాత్మక బాధ్యతలు, ముఖ్యంగా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఆడిట్ చేయించడం అనేది కూడా ఏఎల్ఎఫ్ లో ఆర్పిఓ గారి యొక్క బాధ్యత ఉంటుంది. ఇక 4వ బాధ్యత, ఏఎల్ఎఫ్ లో ఉండే సంఘాలు అదే ప్రాంతానికి చెందినగా ఉండాలి, మరి వారి వద్ద నుండి సభ్యత్వ రుసుము ఖచ్చితంగా వసూలు చేయాలి. ఈ సభ్యత్వ రుసుము అనేది కేవలం ఒక్కసారి వసూలు చేసినంత మాత్రమే కాదు, సభ్యత్వం అనేది రెన్యువల్ కావాలి. అంటే ప్రతి సంవత్సరము మీరు 10 రూపాయల, 20 రూపాయల, 50 రూపాయల ఎంత నిర్ణయించుకున్నారో, మీ బైలాలో ఏం రాసుకున్నారో ఒక్కొక్క సభ్యత్వం విలువ, ఆ సభ్యత్వం అనేది రెన్యువల్ కావాలి. ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే ఇంకా సంవత్సరాల తరబడి వాళ్ళు సభ్యులుగా గుర్తించబడరు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ సభ్యత్వ రుసుమును మీరు అది తక్కువ మొత్తంలోనే పెట్టుకోవాలి, సభ్యులకు భారంగా కాకుండా ఉండాలి. అది ఎవ్రీ ఇయర్ వాళ్ళు దాన్ని రెన్యువల్ చేసుకునేట్లుగా కూడా మీరు సభ్యులను ప్రోత్సహించాలి. ఇది 4వది. ఇక 5వది, ఎస్హెచ్జీలకి అంతర్గత ఆడిట్ మరియు ఏఎల్ఎఫ్ కు చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా బహిర్గత ఆడిట్ చేయాలి. అంటే మీ పరిధిలో, ఏఎల్ఎఫ్ పరిధిలో ఉండేటువంటి 25, 30, 40 సంఘాలు ఏవైతే ఉంటాయో ఈ సంఘాలన్నిటికీ పుస్తక నిర్వహణ జరగాలి. అదేవిధంగా ఈ సంఘాలకు సమావేశాలు జరగాలి. ఆ సంఘాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంటర్నల్ ఆడిట్ అనేది కూడా ఈ మన యొక్క ఆర్పి గారు మీరు వెళ్ళి చేయాలి, లేదా ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు ఈ ఎస్హెచ్జీల యొక్క ఇంటర్నల్ ఆడిట్ అనేది తప్పకుండా చేయించాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మాత్రమే సంఘంలో ఉన్న సభ్యులకి వాళ్ళ యొక్క లావాదేవీలపైన పూర్తి అవగాహన వస్తుంది. లావాదేవీలపైన అవగాహన వచ్చినప్పుడు మాత్రమే పూర్తి పారదర్శకత ఉంటుంది. పారదర్శకత ఉన్నప్పుడు మాత్రమే ఆ సంఘం మీద సభ్యులకి ఒక నమ్మకము, విశ్వాసం కలుగుతుంది. ఆ నమ్మకం, విశ్వాసం సంఘం మీద సభ్యులకు ఉన్నప్పుడే ఆ సంఘాలు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆడిట్ ఖచ్చితంగా ఇంటర్నల్ చేయించాలి.
అదేవిధంగా ప్రతి సంవత్సరము మరి శాసనాత్మక ఆడిట్ అంటాం మనం. ఏదైతే ఏఎల్ఎఫ్ ఉందో ఈ ఏఎల్ఎఫ్ కి చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి మార్చి 31 ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆర్పీలు దగ్గర ఉండి పుస్తకాలన్నీ అప్ టు డేట్ చేసి కావాల్సినటువంటి రసీదులు ఓచర్లు పూర్తి సమాచారాన్ని చార్టెడ్ అకౌంటెంట్ గారి ముందర పెట్టి ఓబీ సభ్యుల సమక్షం లోపల చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఏఎల్ఎఫ్ ను ఆడిట్ చేయించడం అనేది మరొక బాధ్యతగా ఆర్పీలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయా మీ యొక్క ప్రాంతంలో ఉండే అర్హతగల సంఘ సభ్యులకు బ్యాంకు మరియు ఇతర సంస్థల నుండి అప్పు పొందడానికి కావలసిన జీవనోపాధి ప్రణాళికలు తయారు చేయాలి. అంటే మన ఏఎల్ఎఫ్ లో ఈ సంఘాలన్నీ చేరుకున్నప్పుడు, సభ్యత్వం తీసుకున్నప్పుడు, వాటాదానం కట్టినప్పుడు, పొదుపులు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని సేవలు ఏఎల్ఎఫ్ అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ సేవల్లో ముఖ్యమైనటువంటి సేవ ఆర్థిక పరమైన సేవ, విత్త సేవలు అంటాం మనం. విత్త సేవల్లో ఎస్హెచ్జీలకు బ్యాంకుతో అనుసంధానించడం, బ్యాంకు నుంచి రుణాలు సులభంగా వాళ్ళకి అందేటట్టుగా చేయడం, ఆ రుణాలను తిరిగి చెల్లింపులు వాళ్ళు చేసుకునేటట్టుగా చూడడం, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వడ్డీ లేని రుణాలను వాళ్ళకు అందేటట్టుగా చూడడం, ఇతర పథకాలు వాళ్ళకి అందేటట్టుగా చూడడం అనేది. తర్వాత ఈ అప్పు పొందడానికి ఒక లైవ్లీహుడ్ ప్లాన్, ముఖ్యంగా మనం మైక్రో ప్లాన్ అంటాం, మైక్రో క్రెడిట్ ప్లాన్ అంటాం, లేకపోతే హెచ్ఎల్పి అంటాం, హౌస్ హోల్డ్ లైవ్లీహుడ్ ప్లాన్ అంటాం. ఈ ప్రణాళికలు తయారు చేసి ఆ సంఘాలను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను బ్యాంకుల నుంచి ద్వారా అప్పు ఇప్పించడం అనేది ఆర్పి గారి యొక్క బాధ్యత. ఇక శ్రీనిధికి సంబంధించిన రుణ పత్రాలను, సమృద్ధి డిపాజిట్లను సమీకరించి దానికి అనుగుణంగా శ్రీనిధి వారికి సమర్పించాలి. ముఖ్యంగా మన రాష్ట్రం లోపల మహిళలు ఏర్పాటు చేసుకున్న ఒక మహిళా బ్యాంక్ ఉంది, అది శ్రీనిధి బ్యాంకు. చాలా వరకు టీఎల్ఎఫ్లన్నీ కూడా ఏఎల్ఎఫ్లన్నీ కూడా శ్రీనిధి బ్యాంకులు సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ శ్రీనిధికి సంబంధించిన రుణాలను సభ్యులకు సంఘాలకు అందించడం, సభ్య సంఘాలకి శ్రీనిధి అప్పులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా తిరిగి చెల్లించేటట్టుగా 100% రికవరీ అయ్యేటట్టుగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీనిధిలో పెట్టేటువంటి డిపాజిట్లకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను కూడా తీసుకోవాలి. సభ్యులకి శ్రీనిధి సమాచారాన్ని, డిపాజిట్ల సమాచారాన్ని అందించాలి. సభ్యులు శ్రీనిధి యొక్క సేవలను ఉపయోగించుకోవాలి. మళ్ళీ తిరిగి చెల్లింపులు చేసేటట్టుగా కూడా ఆర్పి గారు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక శ్రీనిధి లేదా బ్యాంకు రుణాలు ఎన్పిఏ కాకుండా ఎప్పటికప్పుడు డిసిబి ప్రకారం వసూలు చేయాలి. మనం సంఘాలని బ్యాంకులకు మరియు శ్రీనిధి ద్వారా అప్పు ఇప్పేయడం ఒక్కటే బాధ్యత కాకుండా ఆర్పి గారికి ప్రతి నెల వాయిదా ప్రకారము అసలు మరియు వడ్డీలు ఏవైతే ఉంటాయో ఆయా సంఘాలు బ్యాంకులో మరి క్రమం తప్పకుండా ఆ డబ్బులని టైం లోపల ఆయా బ్యాంకుల లోపల చెల్లించేటట్టుగా ప్రతి నెల ప్రతి సంఘం చెల్లించేటట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్పి గారికి ఉంటుంది. అంటే రికవరీ 100% ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎన్పిఏ అనేది 0, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఆ చెల్లింపులు చేయకుండా ఏ సంఘం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆర్పి గారికి ఉంటుంది. ఇక సమాఖ్య వారు చెప్పిన విధంగా సమాచార సేకరణ, ఆర్థిక లావాదేవీలు మరియు ఆన్లైన్ అప్డేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. ఏఎల్ఎఫ్ ఏదైతే చెప్తుందో కొన్ని సమాచారాలు, ముఖ్యంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన సర్వే ఫార్మాట్లు వస్తూ ఉంటాయి. హౌస్ హోల్డ్ సర్వే, మీ ఏరియా లెవెల్ ఫెడరేషన్ పరిధిలో ఉండేటువంటి రకరకాల సర్వేలను మీరు తయారు చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్, అంటే ఏఎల్ఎఫ్ తరపున మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ అందజేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో ఎస్ఎస్జీలో కానీ ఏఎల్ఎఫ్లో కానీ వాటి యొక్క వివరాలను కూడా మెప్మా వారి యొక్క ఆన్లైన్ పోర్టల్లో మీరు వాటిని ఎప్పటికప్పుడు సమయానికి అనుగుణంగా అప్లోడ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీరు ఉంది. అంటే సమాచారాన్ని మెప్మా నుంచి వచ్చిన సమాచారం సభ్యుల వరకు చేరజేయడం, సభ్యుల నుంచి జరుగుతున్నటువంటి సమాచారాన్ని సంఘాల్లో ఏఎల్ఎఫ్లో జరుగుతున్న సమాచారాన్ని మీరు మెప్మాకి కూడా ఇంటర్నెట్ ద్వారా అందించడం, ఆన్లైన్ ద్వారా అందించడం అనేది బాధ్యతను కూడా మరి ఆర్పీలు తీసుకోవాలి. అదేవిధంగా పేద మరియు నిరుపేద మహిళలతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు మన ఏరియా లోపల పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారా కొత్త కోడళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రకరకాల కారణాల ద్వారా సంఘాల నుంచి బయటపోయిన వాళ్ళు మళ్ళీ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అసలే చేరుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మొత్తం సాచురేషన్ అంటాం మనం. మీ ఏరియా లెవెల్ ఫెడరేషన్ పరిధిలో ఉన్నటువంటి బస్తీలో ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళా సంఘాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం పెళ్ళైన కొత్త కోడళ్ళను కూడా విధిగా చేర్పియాలి. అలా ఎప్పుడు చూసినా మీ ఏరియా లోపల 100% కుటుంబాల యొక్క ప్రాతినిధ్యం సంఘాల్లో ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. అది ఆర్పి యొక్క మరొక బాధ్యత. ఇక మెప్మా మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులందరినీ వివిధ రకాల సామాజిక భద్రతా పథకాల్లో, పెన్షన్ పథకాల్లో చేర్పించాలి. ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి భారత ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కావచ్చు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, అదేవిధంగా పిఎం జన్ధన్ యోజన కావచ్చు, అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి లోన్ బీమా కావచ్చు, జీవిత బీమా కావచ్చు, శ్రీనిధి బీమా
బీమా కావచ్చు, ఇటువంటి బీమా పథకాలన్నింటి లోపల కూడా, అదేవిధంగా మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇట్లాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ పథకాలు కావచ్చు, వాటిల్లో మనం ప్రతి సభ్యులు అర్హత ఉన్నటువంటి సభ్యులందరినీ ప్రోత్సహించి ఏఎల్ఎఫ్ తరఫున వాళ్ళకి వివరాలు చెప్పి వాళ్ళని జాయిన్ చేయాల్సిన బాధ్యత కూడా ఆర్పి తీసుకోవాలి. ఇక ప్రభుత్వం చేపడుతున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. కేవలం మెప్మా కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వం రకరకాల విభాగాల ద్వారా, మున్సిపాలిటీల ద్వారా కార్యక్రమాలు చేపడతా ఉంటుంది. ఆ కార్యక్రమాలు మన పేద మహిళలకు ఉపయోగపడుతుంది, పేద కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నా ఆ కార్యక్రమాల్లో చురుకుగా తను పాల్గొంటూ మహిళా సంఘాల సభ్యులను కూడా పాల్గొనేటట్టుగా ప్రోత్సహించడం అనేది ఆర్పి చేయాలి. ఇక ఏరియా లెవెల్ ఫెడరేషన్ కావచ్చు, తర్వాత టౌన్ లెవెల్ ఫెడరేషన్ కావచ్చు, తర్వాత వికలాంగుల సమాఖ్య కావచ్చు, ఈ సమావేశాలు ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి పెట్టుకునేటువంటి సమావేశాలు ఏవైతే ఉంటాయో ఆ సమావేశాలలో వాళ్ళ పిలుపు మేరకు, మరి పై అధికారుల పిలుపు మేరకు, సమాఖ్యల యొక్క పిలుపు మేరకు అక్కడ హాజరయ్యి వారు చెప్తున్న అన్ని విషయాలను తెలుసుకోవాలి. ఆ విషయాలను తిరిగి తీసుకొచ్చి ఏఎల్ఎఫ్లోని సభ్యులందరికీ కూడా మీరు చేయాల్సినటువంటి బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఏరియా లెవెల్ ఫెడరేషన్ లేదా టౌన్ లెవెల్ ఫెడరేషన్, అదేవిధంగా వికలాంగుల ఫెడరేషన్ వారు చెప్పిన విధంగా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్లని పూర్తి చేయాలి. మీరు అంటే అక్కడికి అటెండ్ కావాలి, వాళ్ళు చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి, మళ్ళీ వచ్చి మీ ఏరియాలో అటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఆ స్కీములు ఎవరెవరికి వర్తిస్తాయో వాళ్ళందరికీ వెళ్ళి ఆ సమాచారాన్ని గ్రూపుల ద్వారా అందించి ఆ లబ్ధిదారులందరినీ కూడా ఆయా కార్యక్రమాలు లాభాలు అందుకునేటట్టుగా చేసే బాధ్యత కూడా ఆర్పి భుజస్కంధాల పైన ఉంది. ఇక ప్రభుత్వ కార్యక్రమాలైన ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కావచ్చు, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమాలు, ఇట్లాంటి ఏదైతే 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు, ఇట్లాంటి ఏదైతే ఉంటాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి మంచి మంచి పథకాలు ఏదైతే మహిళల కోసం, పేదల కోసం ఉన్నాయో ఆ పథకాలన్నిటి లోపల కూడా మహిళలను భాగస్వాములను చేయడం అనేది మరొక ముఖ్యమైనటువంటి పని మీరు చేయాలి. ఇక సంఘాలు మరియు సమాఖ్యలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదు. కార్యవర్గ వారు తీసుకునే నిర్ణయాల ప్రకారం నడుచుకోవాలి. ఆర్పీలు మొత్తం తాము పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు ఒక సంస్థలో నియమించుకున్నటువంటి ఒక కార్యకర్త, ఆ సంస్థ యొక్క ఉద్యోగి, మీరు సంస్థ కంటే పై స్థాయిలో లేరు, సంస్థ యొక్క గైడెన్స్ ప్రకారం మీరు పనిచేయాలి. కాబట్టి మీరు మీ యొక్క రోల్ను అర్థం చేసుకోవాలి. సంస్థ ద్వారా రకరకాల సేవలు సభ్యులకు మీరు ఏదైతే అందిస్తున్నారో ఆ సేవలకు ఎటువంటి ఛార్జీలు సభ్యుల దగ్గర వసూలు చేయకూడదు. ఒకవేళ వసూలు చేసినట్టు అయితే కూడా అది ఏఎల్ఎఫ్ ద్వారా రసీదు ఇచ్చి ఏఎల్ఎఫ్ అకౌంట్ లో ఆ సర్వీస్ ఛార్జెస్ వేయాలి తప్ప వ్యక్తిగతంగా మీరు డబ్బులు వసూలు చేయరాదు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఏఎల్ఎఫ్ ఈజీ మీటింగ్స్ ప్రతి నెల జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు అమలు చేయాలి, వాటి ప్రకారమే నడవాలి తప్ప సొంత నిర్ణయాలు అనేది ఆర్పీలు తీసుకోకూడదు, సభ్యులపైన రుద్దకూడదు. ఇక సంఘాలలో సమాఖ్యలు నిర్వహించే అకౌంట్ పుస్తకాలు, ఆస్తులు ఆయా వివిధ అంశాలకు సంబంధించి కోశాధికారి వద్ద భద్రపరచాలి. ఆమె లేని పక్షంలో అధ్యక్షురాలి వద్ద పెట్టాలి. అంటే ఏఎల్ఎఫ్ బుక్స్ కావచ్చు, స్టాక్ రిజిస్టర్ కావచ్చు, రకరకాల ఆస్తులు కావచ్చు, అవన్నిటికి సంబంధించిన వివరాలు ఎవరి దగ్గర ఉండాలి అంటే ఏఎల్ఎఫ్ యొక్క ట్రెజరర్, కోశాధికారి దగ్గర ఇవన్నీ ఉండాలి. ఒకవేళ కోశాధికారి గారు అందుబాటులో లేరు అనుకోండి, అప్పుడు ఆ వివరాలన్నీ కూడా అధ్యక్షురాలు లేదా కార్యదర్శి దగ్గర ఉంచాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ, వివిధ సమాచారం కానీ ఆర్పి తన ఇంట్లో ఉంచుకోవడం కానీ, తన వద్ద తన కంట్రోల్ ఉంచుకోవడం కానీ చెయ్యకూడదు. ఇది చాలా తప్పు. ఇక ఇలా కాకుండా రిసోర్స్ పర్సన్లు ఆ పై విధంగా కనుక రిసోర్స్ పర్సన్లు పని చేయకపోతే వాళ్ళను ఆ సేవల నుండి తొలగించేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి మెప్మా ఆర్పి జాబ్ చార్ట్లు క్లియర్ గా చెప్పడం జరిగింది. సమాఖ్యలలో జరిగే అవినీతి లేదా దుర్వినియోగం అనేది, తర్వాత బ్యాంకు రుణాలలో అవినీతి ఇట్లాంటి కనుక చేసినట్టయితే ఆ ఆర్పీలను వాళ్ళ విధుల నుండి ఆయా ఏఎల్ఎఫ్లు తీర్మానం చేసి తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండానే ఆర్పీలందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా డబ్బు సంబంధించినటువంటి విషయాల లోపల చేతులు పెట్టకూడదు. అనవసరంగా సభ్యుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకూడదు, రుసుములు వసూలు చేయకూడదు. ఏది జరిగినా ఏఎల్ఎఫ్ యొక్క నిర్ణయం ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మెప్మా యొక్క తగు సూచనలు, సలహాల మేరకు మాత్రమే ఆర్పీలు ముందుకు పోవాలి. ఇక మెప్మా నియమ నిబంధనల ప్రకారం
ఎస్ఎల్ఎఫ్ అంటే ఏఎల్ఎఫ్ లో కానీ టిఎల్ఎఫ్ లో కానీ టీవీఎస్ లో సభ్యత్వం పొందిన సంఘాలు కనీసం 80% సంఘాలు మీ ఏఎల్ఎఫ్ లో ఏ గ్రేడ్ లో ఉండాలి, ఏ లేదా బి గ్రేడ్ లో ఉండాలి. 80% సంఘాల కంటే అంటే 80% సంఘాలు ఏ లేదా బి గ్రేడ్ లో ఉండాలి అంటే ఆ సంఘాలన్నీ కూడా పంచసూత్రాలు పాటించాలి. ఆ పంచసూత్రాలన్నీ మీకు తెలుసు, లేదంటే ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆర్పి తన బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నట్టు, అలా ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా ఆర్పిల మీద ఉన్నది. ఇక మెప్మా నియమ నిబంధనల ప్రకారం ఏఎల్ఎఫ్ కానీ టిఎల్ఎఫ్ కానీ టీవీఎస్లు కానీ ఏ గ్రేడ్ లేదా బి గ్రేడ్ లో ఉండాలి. మీరు పనిచేస్తున్నటువంటి ఏఎల్ఎఫ్ ఏ గ్రేడ్ లేదా బి గ్రేడ్ లో ఉండాలి. సి డి గ్రేడ్ లో ఉన్నట్టయితే మీ పని అనేది అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించట్లేదు అని మెప్మా అధికారులు భావించవలసినటువంటి అవసరం వస్తుంది. మీ సంస్థ కూడా మీ పనిని సమీక్షించవలసినటువంటి అవసరం వస్తుంది. ఇక బ్యాంకులు లేదా ఇతర సంస్థలలో తీసుకున్న రుణాలతో పాటు సంఘంలో తీసుకునే అంతర్గత అప్పుల వసూలు 98% తగ్గకుండా ఉండాలి. అంటే ఏఎల్ఎఫ్ లో ద్వారా కూడా ఎస్ఐజీలకు మనం అప్పులు ఇచ్చుకోవచ్చు అంతర్గత నిధుల ద్వారా. వాటి యొక్క రికవరీ శాతం కానీ, బ్యాంకు నుంచి తీసుకున్న సంఘాలు తీసుకున్న అప్పుల రికవరీ కానీ, శ్రీనిధి నుంచి తీసుకున్నటువంటి అప్పుల రికవరీ కానీ 98% కంటే ఏ సందర్భంలో కూడా తగ్గకూడదు. ఎన్పిఏ 0.50% కంటే ఎప్పుడు కూడా పెరగకూడదు. చాలా చాలా ముఖ్యంగా ఇది చూసుకోవాలి. ఇక సమాచారం మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఏదైతే మెప్మా సూచిస్తుందో, ఏఎల్ఎఫ్ సూచిస్తుందో, మున్సిపాలిటీ అడుగుతుందో ఆ సమాచారాన్ని అంతా కూడా మీ ఏఎల్ఎఫ్ పరిధిలో ఆ సమాచారాన్ని అంతా మీరు సమీకరించాలి, సేకరించాలి. ఆ సమాచారాన్ని వివిధ వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు నమోదు చేసే బాధ్యత కూడా ఈ యొక్క ఆర్పిలకి ఉంటుంది. ఇక మున్సిపాలిటీ చేపట్టే రకరకాలైనటువంటి ఓపెన్ డెఫికేషన్ కావచ్చు, లేదా స్వచ్ఛ పట్టణాలు కావచ్చు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు, చెట్ల పెంపకం కావచ్చు, ఉల్లాస్ లాంటి అక్షరాస్యత కార్యక్రమాలు కావచ్చు, జెండర్ కార్యక్రమాలు కావచ్చు, హెల్త్ న్యూట్రిషన్ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో కూడా కీలకమైనటువంటి పాత్రను ఈ యొక్క ఆర్పీలు పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఓవరాల్ గా మెప్మా పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏఎల్ఎఫ్ ల ద్వారా గుర్తించబడిన ఆర్పీల యొక్క జాబ్ చార్ట్. దీన్ని అందరూ మరొకసారి విని చూసి అర్థం చేసుకొని ఈ పనులు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు, ఇవి కాకుండా మీరు వేరే పనులు చేస్తే అభ్యంతరం లేదు. కానీ ఈ పనులు కాకుండా వేరే పనుల మీద మీరు దృష్టి పెడితే మీ సంస్థలు నిర్వీర్యం అవుతాయి. కొంతకాలం తర్వాత సంఘాలు ఏఎల్ఎఫ్లు కుంటుపడతాయి. దానికి పూర్తి బాధ్యులుగా మిమ్మల్ని మరి మెప్మా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బాధ్యతలను తెలుసుకుందాం, బాధ్యతగా ఉందాం, బాధ్యతలను నిర్వర్తిద్దాం. మన ఏఎల్ఎఫ్ను మనం ఆర్థికంగా సుస్థిర సంస్థగా నిలబెడదాం. సగర్వంగా మనం ఆ ఏఎల్ఎఫ్ను పేదరిక నిర్మూలనలో ముందుంచుదాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.